క్రిస్ ఛానల్. ఇవాళ మేము కొత్వాల్గూడలో కొత్తగా ఓపెన్ అయిన ఎకో పార్క్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ ఏమేమి ఉన్నాయి, లోపల ఎంట్రీ ఫీజు ఏంటి అన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. లెట్స్ గో. మేము ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అరౌండ్ 11 o'clock అలాగా. నేను, మా హస్బెండ్, మా పాప ఇంకా మా కజిన్స్. లెట్స్ గో. ఇది రాజేంద్ర నగర్ టోల్ గేట్. దీన్ని పాస్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. వెళ్తున్నప్పుడు దారిలో కూడా హిమాయత్ సాగర్ వ్యూ కనిపిస్తుంది. సో ఫైనల్లీ పార్క్కి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి పార్కింగ్ ఎంట్రన్స్ అండ్ అటుపక్క పార్కింగ్ ఏరియా ఉంది. ఎంట్రీ అయ్యే దగ్గర లెఫ్ట్ సైడ్కి పార్కింగ్ ఏరియా ఉంది. ఇది పెద్దగానే ఉంది అండ్ పైన కూడా ఇంకో పార్కింగ్ ఏరియా ఉంది. సో ఇది వచ్చేసి కింద ఉన్న పార్కింగ్ ఏరియా అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్దాం. లెట్స్ గో. ఎంట్రీ అయ్యే దగ్గర కూడా రెండు వైపులా మంచిగా బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఇంకా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా చూడొచ్చు. See this. అండ్ ఇదైతే ఎంట్రీ. లోపలికి అయితే వచ్చేసామన్నమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల కూడా కార్లు ఇంకా బైక్స్ పార్క్ చేసి ఉన్నారు. అండ్ లెఫ్ట్ సైడ్కి మనకి మంచి మంచి క్యూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా చూడొచ్చు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. కమ్ ఆన్, లెట్స్ గో. కొంచెం పైకి వచ్చాక ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. అండ్ మనకి ఎంట్రన్స్ ముందు కూడా పార్కింగ్ ఏరియా ఉంది. చూడండి, ఇక్కడ కూడా కార్స్ పార్క్ చేసి ఉన్నాయి అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు, మేబీ ఓపెన్ చేస్తారేమో. అండ్ టికెట్ కౌంటర్ లోపలే ఉంది. సో మనం వెళ్ళి టికెట్ తీసుకుందాం. లెట్స్ గో. టికెట్ ప్రైజెస్ ఏంటి అన్నీ చూద్దాం. చూడండి, ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర కూడా మంచి మంచి ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవి చూడడానికి. ఇది ఆన్లైన్ టికెట్ బుకింగ్ అనమాట. ప్రజెంట్ అయితే అక్కడ కౌంటర్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఓన్లీ ఆన్లైన్ బుకింగే. పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ అండ్ చిల్డ్రన్కి 50. ఇక్కడ స్కానింగ్ ఉంది, బట్ ఇప్పుడైతే అది ఇంకా నడవట్లేదు అనమాట. డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేశారు. మేము పార్క్ లోపలికైతే వచ్చేసాము. ఈ పార్క్ వచ్చేసి చుట్టూ కొండల మధ్య గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ పార్క్ ఏరియా వచ్చేసి మొత్తం 85 acres అండ్ అందులో ఇంకా 75 acres మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు అండ్ మిగతా 10 acres అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. ఈ పార్క్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బర్డ్స్. ఇక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ నుంచి వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ తెచ్చారు. అరౌండ్ 40+ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. సో వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి బోర్డ్ వాక్వే ఉంది. సో ఈ వాక్వే వచ్చేసి 1.5 kilometers లాంగ్ ఉందంట. సో చలో చూడండి, వెళ్తూ మనం లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. ఎంత మంచి సిట్టింగ్ ఏరియా ఉంది. కూర్చొని మంచిగా లంచ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కమ్, లెట్స్ గో. సిట్టింగ్ ఏరియా పక్కనే మనకు విండ్ ఫ్యాన్స్ ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి. బాగున్నాయి చూడ్డానికి. ఇంకొంచెం ముందుకెళ్తే హిమాయత్ సాగర్ వ్యూ కనిపించింది. నేనైతే ఎక్సైట్ అయిపోయాను చూడగానే.
సో ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ ప్యారడైజ్, సన్కెన్ వెట్ ల్యాండ్ గార్డెన్ అండ్ సెన్సరీ పార్క్ అంట. ఫస్ట్ అయితే ఈ బోట్ వే మనం కంప్లీట్ చేసేసి ఇవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం తర్వాత. సో చూడండి గైస్, హిమాయత్ సాగర్ వ్యూ ఎంత క్లియర్గా, ఎంత క్లోజప్లో ఉందో. కన్వెన్షన్ అని ఫంక్షన్ హాల్ ఉంది. మేబీ సీఎం వచ్చారనుకుంటా. సీఎం కాన్వాయ్స్ వెళ్తున్నాయి. సో రోడ్ అంతా పోలీసులే. దట్ ఇవాళ వీకెండ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది. ఇంకొంచెం పైకి వచ్చాక వ్యూ చూడండి, హిమాయత్ సాగర్ ఎంత బాగుంది. వెళ్తూ మనకు రైట్ సైడ్కి కొండలు కూడా కనిపిస్తున్నాయి. ఫ్యూచర్లో ఈ కొండలు కూడా కనిపించకపోవచ్చు. ఇంత దూరం నడిచి వచ్చాం కాబట్టి కూర్చోడానికి కూడా మనకు బ్యూటిఫుల్. సో మంచిగా కూర్చొని రెస్ట్ తీసుకొచ్చాము. ఇక్కడ కొండ మీద కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉందన్నమాట. సండేస్ అయితే ఇక్కడ ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది. అండ్ అటు దూరంలో మన గండిపేట చెరువు ఇంకా హిమాయత్ సాగర్ రెండు జాయిన్ అవుతాయి అటు సైడ్. అండ్ ఇటు రైట్ సైడ్కి వచ్చేసరికి మనకు మొత్తం హిమాయత్ సాగర్ ప్లస్ సిటీ వ్యూ చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఓవర్ వ్యూ ఆఫ్ హైదరాబాద్. ఇక్కడ కూర్చోడానికి మనకు సైడ్కి అక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి. మంచిగా నిమ్మ చెట్టు ఉంది, రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ప్లాంట్స్, బ్యూటిఫుల్ ప్లాంట్స్. బర్డ్స్ పార్క్ ఉంది. ఆర్కిడేరియం అంటే ఆర్కిడ్స్ని పెంచే ప్లేస్, అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గార్డెన్ లాగా, గ్రీన్ హౌస్ లాగా. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి బర్డ్స్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. కమ్ కమ్. లంచ్ టైం అయిపోయింది. లంచ్ చేసేసి ఇంకా తిరుగుదామని చెప్పి కూర్చొని ఇంకా తినేస్తున్నాము. చికెన్ ఇంకా రైస్ తెచ్చుకున్నాము మేము. సో లంచ్ అయిపోయింది ఇప్పుడే. అలాగే ఇలా నడుచుకుంటూ కొంచెం పైకి వస్తే థీమాటిక్ గార్డెన్ ఉంది. ఇక్కడ థీమాటిక్ గార్డెన్లో ఏముందో చూద్దాం మనం. లోపలికి వస్తే ఇక్కడ ఫన్నీగా 3 అథ్లెట్స్ లాగా ఏదో చేశారు, బాగుంది. ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ బోర్డ్ అయితే పెట్టారు. వాకింగ్కే యూజ్ చేసుకోవాలి, జాగింగ్కే యూజ్ చేసుకోవాలి, వేస్ట్ పడేయొద్దు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మంచిగా ఫ్యామిలీస్తో వచ్చి తినేసి ఇక్కడ రెస్ట్ కూడా తీసుకోవచ్చు. చూడండి అందరూ ఎంత బాగా రిలాక్స్ అవుతున్నారు. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా జిప్ లైన్, స్కై బ్రిడ్జ్ అండ్ క్లైంబింగ్ వాల్ కూడా ఫ్యూచర్లో యాడ్ చేస్తారు. పక్కనే క్యాంటీన్ కూడా ఉంది. క్యాంటీన్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇది బర్డ్స్ పార్క్ అన్నమాట. ఇది బర్డ్స్ పార్క్కి ఎంట్రన్స్ అనమాట. నేనైతే ఇన్స్టాగ్రామ్ వాటిలో రీల్స్లలో చూసినప్పుడు బర్డ్స్కి టికెట్ ఎంట్రీ వచ్చేసి 150 అని చూశాను. బట్ ఇక్కడ ఎంట్రీ వచ్చేసి 200 అనమాట పర్ పర్సన్. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కూడా చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. బర్డ్స్ వింగ్స్ లాగా అక్కడ మనం పిక్చర్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ బర్డ్స్ పెయింటింగ్స్. ప్రైస్ వచ్చేసి 200 ఫ్రెండ్స్. సో ఇది ఎంట్రీ. వావ్,
వావ్, లోపలికి ఎంటర్ అయితే ఇలా ఉంది. ఈ బర్డ్స్ ఐవరీ ఏదైతే ఉందో మన ఇండియాలోనే లార్జెస్ట్ ఐవరీ అండ్ వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ఐవరీ అంట. అండ్ ఇక్కడ 40+ స్పీసీస్ అండ్ 8,000+ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్లాంట్స్ కూడా చూడండి, బర్డ్స్ షేప్లో ఎంత బాగా చేశారు. అక్కడ హంసలాగా, అక్కడ ఒక బర్డ్ ఫ్లై చేస్తున్నట్టు చూడండి. ఈ ఐవరీ లోపల వాక్ చేసుకుంటూ వెళ్ళే ఈ వే ఏదైతే ఉందో ఇది 1.1 కిలోమీటర్స్ లాంగ్ ఉంది. అండ్ వెరైటీస్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ ఇక్కడ ప్లాంట్స్ కూడా వెరైటీగా ఉన్నాయి. అసలు చూడండి, బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి కాకటూ స్పీసెస్ అన్నమాట. అండ్ ఇక్కడ మకావ్ కూడా ఉంది. వెరైటీస్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయి. నిజంగా చూడడానికి బాగా అనిపించింది. అండ్ నేను వాటికి ఫుడ్ కూడా ఇచ్చాను. ఫస్ట్ అయితే భయపడ్డాను. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బర్డ్. ఇక్కడ బెస్ట్ థింగ్ వచ్చేసి మనం వాటికి ఫీడ్ ఇవ్వచ్చు. అవి ఫ్రీగా మన మీదకి వచ్చి వాలుతున్నాయి, మంచిగా ఆడుకుంటున్నాయి. చూడండి మా హస్బెండ్ ఎలా ఆడుతున్నారో. అండ్ ఒక అతని క్యాప్ మీదకి వచ్చి ఎంత బాగా ఆడుకుందో అయితే కొంచెం సేపు. అండ్ వీళ్ళైతే ట్రైనర్స్ అనమాట, బేబీస్లా చూసుకుంటున్నారు వాటిని. చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయో ఇక్కడ. నేనైతే భయపడుతూనే వాటికి తినిపించాను. అండ్ పైన మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఒక పాండ్ లాగా, వాటిలో బాతులు ఎంత మంచిగా స్విమ్ చేస్తున్నాయో. ఇక్కడ వెదర్ కూడా మొత్తం బర్డ్స్కి ఏమి ప్రాబ్లం అవ్వకుండా సమ్మర్లో పైనుంచి వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు. మంచిగా వాటి సూటబుల్గా సెట్ చేశారు అన్నీ. అండ్ నేనైతే దాన్ని టచ్ చేయగానే యాడ్ చేసేసరికి నేను భయపడ్డాను. సో బర్డ్స్ అన్నీ చూడడం అయిపోయాక మేము మళ్ళీ వాక్వే అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ముందుకెళ్తే పార్టీ యార్డ్, ఫోర్ట్ వ్యూ, బటర్ఫ్లై గార్డెన్స్ ఉన్నాయంట. నాకైతే ఇక్కడికి రాగానే వావ్ అనిపించింది. చూడండి స్టెప్ వైజ్ ఎంత బాగుంది, అసలు ఎంత గ్రీన్గా, చాలా ప్లెజెంట్గా అనిపించింది అసలు ఇక్కడైతే. సో ఇక్కడ పార్టీ యార్డ్, ఫోర్ట్ వ్యూ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. ఈ ఫుడ్ కోర్ట్లో పాప్కార్న్స్, పఫ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. అండ్ దాని ఆపోజిట్గా మనకు పార్టీ ఏరియా, బనియన్ గార్డెన్ అని ఉంది. ఇక్కడైతే అసలు వావ్ అనిపించింది నాకు. ఇక్కడ నుంచి హిమాయత్ సాగర్ వ్యూ కూడా ఉంది. అండ్ ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చొని మంచిగా తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని చాలా అంటే చాలా రిలాక్స్డ్ అనిపించింది ఆ ఏరియాలో నాకు. అక్కడ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఫోర్ట్ వ్యూకి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి హైయెస్ట్ పీక్ అన్నమాట ఈ మొత్తం పార్క్కి. అక్కడ నుంచి మనకు మంచిగా వ్యూ కనిపిస్తుంది చూడండి. చూడండి అది ఎంట్రన్స్, మొత్తం పార్క్ ఓవర్ వ్యూ కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది పైనుంచి. అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకు బటర్ఫ్లై గార్డెన్స్. చలో, స్టార్టింగ్లో చెప్పాను కదా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందని. చూడండి ఇంకా జరుగుతుంది ఇక్కడ. ఇది బటర్ఫ్లై పార్క్. ఇక్కడైతే బటర్ఫ్లైస్ అయితే ఏం లేవు, బట్ లోపల అయితే సీనరీ కానీ వాటర్ పాండ్ కొంచెం మంచిగా అనిపించింది చూడడానికి. గ్రీనరీ సూపర్గా ఉంది లోపల కూడా. బటర్ఫ్లైస్ అయితే ఏం లేవు. మీరు కూడా ఒకసారి చూసేయండి పార్క్ మొత్తం ఎలా ఉందో. సో ప్లేస్ అయితే అండ్ పార్క్ కూడా మొత్తం చాలా బాగుంది గ్రీనరీతో. 100 రూపీస్ ఎంట్రీ ఫీజ్తో వర్త్ చెప్తున్నా కదా, వర్త్. అండ్ బర్డ్స్కి వచ్చేసి ఎంట్రీ ఫీజ్ 200, మొత్తం 300 పర్ పర్సన్.
సో ఓకే, బర్డ్ స్కిప్ చేయాలనుకుంటే చేయొచ్చు. 100 రూపీస్తో మాత్రం టోటల్ పార్క్ మొత్తం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. వీకెండ్స్ టైంలో కానీ అండ్ టైం కుదిరినప్పుడు ఫ్యామిలీతో వచ్చి మంచిగా పిక్నిక్ లాగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. బెల్ కూడా నొక్కడం మర్చిపోకండి.